హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనోదియా వ్లాగ్స్. ఈరోజు మీకు పోలీలు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ఇవి పోలీలు కొంతమంది వీటిని భక్షాలు అని అంటారు, కొంతమంది పూర్ణం పోలీలు అని కూడా అంటారు. వీటిని మీరు ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సేమ్ పక్కా కొలతలతో నేను చెప్పినట్టుగా చేసినారంటే కన్నా పర్ఫెక్ట్గా ఈజీగా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేనైతే కన్నా 1 కప్పు శనగపప్పు తీసుకొని అవి నీట్గా వాష్ చేసుకుని ఇంకా అదే కప్పుతో మనము 1.5 కప్పు వాటర్ అయితే కన్నా యాడ్ చేసుకుంటాను. నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను. దాంట్లోకి మనము తగినంత పసుపు, తగినంత సాల్ట్ అనేది, కొద్దిగా సాల్ట్ పసుపు అనేది మనము యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత మనము ఇవి ఒక 5-6 విజిల్స్ అనేది వచ్చి అంటే మెత్తగా మనకి ఉడకాలన్నమాట. మనకు అంతవరకు ఒక 5-6 విజిల్స్ అయితే కనుక మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాబట్టి మనం కుక్కర్లో పెట్టుకునేద్దాం. ఒక 5-6 విజిల్లు మనకి బాగా మెత్తగా ఉడుకుతాయి. ఆలోగా మనము పిండి ప్రిపేర్ చేసుకుందాం. మనకి పూర్ణానికి ఇక్కడ నేనైతే మైదా తీసుకుంటున్నాను. మీరైతే కనుక గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి మైదా కూడా 2 మిక్స్ అయినా చేసి తీసుకోవచ్చు. నేనైతే కనుక ఇక్కడ మైదా తీసుకుంటున్నాను. అది మీ ఆప్షనల్. గోధుమ పిండి అయినా తీసుకోండి, బాగుంటుంది. 2 మిక్స్ చేసుకైనా తీసుకోండి. అది మనం ఒక ప్యాన్లోకి చల్లించి తీసుకుందాం పిండి. దాంట్లో కూడా తగినంత పసుపు, కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనము ఫస్ట్ అవంతా మనము బాగా మిక్స్ చేసుకుందాం అన్నమాట. అంటే మనము కొంచెం ప్రెజర్ పెట్టి మనం చేతితో బాగా నీట్గా ఒత్తుతూ కలుపుకోవాలి పిండి అనేది. అప్పుడు మనకి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట. అక్కడ నేను చూపిస్తాను కదా, చేతితో అంటూ ప్రెస్ చేస్తా అనమాట. ఒట్టి పిండినే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేస్తూ మనకి సరిపడ పిండి మనము చపాతీ ముద్దలాగా మెత్తగా, అంటే చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గానే ఒత్తుకోవాలన్నమాట. మనం కొద్దిగా వాటర్ వేస్తూ పిండి అనేది కలుపుకుంటే కనుక మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను చూపించే విధంగా కొంచెం ప్రెజర్ పెట్టండి. కొంచెం మనకి గట్టిగా అదుముతూ అలాగ తీసుకున్నామంటే కనుక పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ పిండి అనేది మనం కలుపుకుని ఇంకా ఒక ½ అవర్ అలాగ మనం రెస్ట్ ఇచ్చామనుకో, పక్క పెట్టేసినాం అనుకో కనుక పిండి అనేది ఇంకా బాగా స్మూత్గా ఉంటుంది. మనకి పోలీలకి ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. పొంగుతూ కూడా బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనకి ఆలోగా మనము ఒక ½ అవర్ మనం పిండి అనేది పక్కన పెట్టేస్తాం కాబట్టి ఆ ½ అవర్లో మనము పూర్ణం అనేది ప్రిపేర్ చేసుకుందాం అన్నమాట. ఆల్రెడీ మనము కుక్కర్లో 5 విజిల్స్ పెట్టినాం, కానీ అది పూర్తిగా విజిల్ అంతా చల్లారిపోయిన తర్వాతే మనము తీసి చూద్దాం అన్నమాట. ఇప్పుడు చూసిన తర్వాత పప్పు అనేది మనము అక్కడ నేను అదుపుతున్నా కదా, అలాగా అనిపినప్పుడు మనకి మెత్తగా ఉండాలన్నమాట. తెలుస్తుంది కదా, నేను అక్కడ చూయించినప్పుడు బాగా నలిగింది కదా, అలాగ ఉండాలన్నమాట. అది మనము గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో తీసుకుని ఇంకా గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. అక్కడ పేస్ట్ చూపిస్తాను కదా, అలా ఉండాలన్నమాట మనకి పేస్ట్ అనేది. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కొంచెం కడాయి అనేది మందంపాటి కడాయి పెట్టుకుందాం. ఎందుకంటే అడుగు అండకుండా ఉంటుంది పూర్ణం అనేది. మనకు కడాయి పెట్టుకుని ఇంకా మనము శనగపప్పు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో మనము బెల్లం అనేది తీసుకోవాలన్నమాట. మనకు అప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో సరిగ్గా మనకు స్వీట్ అనేది సరిపోతుంది అనమాట. మనకు లేదు అంటే కనుక మేము ఇంకా కొద్దిగా స్వీట్ తినగలము అనుకునే వాళ్ళైతే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇదే స్వీటు, మాకు మైల్డ్గా ఉండాలి, మనకు ఎక్కువ స్వీట్ లేకుండా సరే అనుకుంటే కనుక శనగపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పు కొలతతో అయితే కనుక బెల్లం కూడా తీసుకున్నామంటే కనుక పర్ఫెక్ట్గా మనకి స్వీట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొలతలతో చేయాలనుకున్న వాళ్ళకైతే కనుక ఇది బాగా యూజ్ అవుతుంది. కొత్తగా చూసి నేర్చుకునే వాళ్ళకైతే కనుక ఇక్కడ బెల్లం అనేది మనము లో టు మీడియం ఫ్లేమ్లో అనేది మనము బెల్లాన్ని నీట్గా కరిగించుకోవాలన్నమాట. అది కొంచెం లిక్విడ్ లాగా మనకు పాకంలాగా వచ్చేలాగా మనము మీడియం టు లోలోనే మనమైతే కనుక మెల్ట్ చేసుకోవాలి. దాన్ని ఉండలు లేకుండా నీట్గా కరిగించి మనము గరిటెతో అనేది మనము తిప్పుతూనే ఉండాలన్నమాట. మనకు అది పాకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసేసి గరిటెతో తిప్పుతూనే ఉండాలన్నమాట. మనము ఎక్కడ పాకు అనేది ఇది కాకుండా
మనం గరిటతో తిప్పుతూనే ఉంటే కనుక ఉండలు అనేది లేకుండా మనకి పాక అనేది నీట్గా వస్తుంది అనమాట. ఆ పాక అనేది మనకి అలా అక్కడ చూపిస్తున్నా కదా, ఆ పాక అనేది అట్లా కరిగినాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్టు, శనగపప్పు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది మనం దాంట్లోకి యాడ్ చేసి అది దాంట్లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట. అక్కడ దాన్ని మనము ఆ పిండి వేసిన తర్వాత మనము బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎంతవరకు మిక్స్ సేమ్ సిమ్లోనే పెట్టేసి మనము మిక్స్ చేయాలి. ఎంతవరకు మిక్స్ చేయాలంటే కనుక అది పిండి అనేది మనకు ప్యాన్ ఇంకా సపరేట్ అవ్వాలి, అంతవరకు మనము బాగా మిక్స్ చేయాలి సిమ్లో పెట్టేసి. అప్పుడు మనకు పిండి అనేది బాగుంటుంది, మనకు సపరేట్ అవ్వాలన్నమాట ప్యాన్ నుంచి. అప్పుడే మనకు ఇది మనము నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ అలాగా మనం నెయ్యి కూడా దీంట్లోనే యాడ్ చేసుకుంటే కనుక మనకు బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ మా ఛానల్లో వస్తాయి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా ఉంది మీరు చేసిన తర్వాత. నాలాగే మీకు నేను చెప్పిన విధంగా కొలతలతో చేస్తే బాగా వస్తుంది. మీరు అలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే సింపుల్ అండ్ ఈజీ టిప్స్తో కనుక మీకు మంచి మంచి వంటకాలు అయితే కనుక మా కుకింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా మనమైతే వంటలోకి వచ్చేసి చెప్తున్నాను. ఇంకా ఇదైతే కానీ నేను అక్కడ చూపిస్తున్నాను కదా, మనకి అలాగా మనము మిక్స్ చేస్తూనే ఉండాలి. ప్యాన్ ఇంకా మనకి పూర్ణం అనేది సపరేట్ అవ్వాలన్నమాట. అంతవరకు మనము సపరేట్ చేయాలన్నమాట. అప్పుడే మనకి పూర్ణం అనేది బాగుంటుంది, నీట్గా ఉంటుంది, తినేకి కూడా సాఫ్ట్గా. మనము పూర్ణం ఒత్తుకునేటప్పుడు కూడా మనము పోలీలు అనేది మనకి ఎక్కడ ఉండలు లేకుండా మనము ఎంత బాగా మనము పూర్ణం అనేది మనము గరిటతో తిప్పుతూనే ఉంటామో, మనం పోలీలు ఒత్తుకునేటప్పుడు కూడా మనకి ఉండలు లేకుండా బాగా నీట్గా ఉంటుంది అనమాట మనకి. అప్పుడు ఇప్పుడు మనకు పూర్ణం అయితే ఇంకా రెడీ అయింది, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది అన్నప్పుడు మనమైతే కనుక మనకు తగినంత మన టేస్ట్కి తగ్గట్టు మేము నెయ్యి ఎక్కువగా తినగలము అనే వాళ్ళైతే కనుక నెయ్యి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు. లేదు అంటే కానీ నేనైతే కానీ ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే నెయ్యి వాడుతున్నాను. మేము నెయ్యి బాగా ఇష్టపడతాము అనుకునే వాళ్ళైతే కనుక నెయ్యి వేసుకోవచ్చు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందన్నమాట మన పూర్ణం. అప్పుడు మనకి ఇంకా పూర్ణం రెడీ అయింది అని మనకి తెలుస్తుందన్నమాట. అప్పుడు మనము ప్యాన్లో నుంచి ప్యాన్ ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ప్యాన్ దించేసుకొని ఆ పూర్ణం అందులోనే పెట్టకూడదు. ఎందుకంటే కనుక మనకి ఆ ప్యాన్ వేడికి ఏమైపోతుంది అంటే గట్టిగా అయిపోతుంది, పూర్ణము బాగుండదు. అప్పుడు మనం ఇంకా నెక్స్ట్ వేరే దాంట్లోకి ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పూర్ణం అనేది అది కొద్దిగా మనకు చల్లగా అయిన తర్వాత మనము ఏం చేయాలంటే కనుక ఉండలు చుట్టుకోవాలన్నమాట. పూర్ణం మనకి ఏ సైజులో కావాలి, చిన్నగా అయితే చిన్నగా, మనకి ఏ సైజు కావాలంటే అదే సేమ్. అంటే పిండి ఒకే సైజులో ఉండాలి, పూర్ణం ఒకే సైజులో ఉంటేనే మనకు పిండిగా లేకుండా పూర్ణం అంటే బాగా నీట్గా ఉంటుంది అనమాట, మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉండలు చుట్టుకున్న తర్వాత మనము ఇంకా మన దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్, లేదంటే ఒక ఆయిల్ కవర్ ఉన్నా, లేదంటే ఏదైనా వైట్ కవర్ ఉన్నా కానీ దానిపైన ఇంకా మనము ఒత్తుకోవడమే అనమాట. మనకి తగినంత ఇదిగా పలచగా కానీ మనకి ఎలా కావాలంటే అలాగ మనము ఉండలు చుట్టుకొని ఇంకా మనము నీట్గా, నేనైతే కానీ ఇక్కడ వైట్ కవర్ పైన నేను ఒత్తుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా బటర్ పేపర్ పైన, లేదంటే కానీ మనము అరిటాకు ఉంటుంది కదా, అరిటాకు పైన ఒత్తుకున్నా కానీ మనకి నీట్గా అతుక్కోకుండా ఇక్కడ నేను చూపిస్తాను కదా. ఉండలో నేను తీసుకుంటున్నాను కదా, సేమ్ అంతే. ఉండలు ఏ సైజ్ అన్నీ ఒకే సైజులో తీసుకోవాలన్నమాట మనకు. అప్పుడు అన్నీ ఒకేలాగే వస్తాయి. పిండి కూడా అంతే, పిండి కూడా సేమ్ సైజులోనే తీసుకోవాలన్నమాట. పూర్ణం ఏ సైజులో తీసుకుంటే కూడా మనం పిండి కూడా అదే సైజులోనే తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకు రెండు ఒకే ఈక్వల్గా ఉంటాయి అన్నమాట మనకు. అలాగా మనము ఉండలన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే కనుక మనకి పూర్ణాలు ఒత్తుకునేదానికి ఈజీగా ఉంటాయి. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉండలు చేసి పెట్టుకునేసినామంటే కనుక తొందరగా ఫాస్ట్గా ఒత్తేసుకోవచ్చు అనమాట మనం పూర్ణాలు అనేది. ఇక్కడ చూడండి, నాకు కావాల్సిన నేను పూర్ణ ఉండలు అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కూడా అంతే, నేను పిండి చేసి పెట్టుకున్నాను. ఇంకా మనం ఇక్కడ నేను వైట్ కవర్ పైన ఒత్తుతాను అనమాట. అలాగా మనము కొద్దిగా చిన్న చపాతీలాగా మనకి చేసుకుని ఇంకా అందులోకి మనము పూర్ణం అనేది నేను అక్కడ చూపిస్తున్న విధంగా పూర్ణం అనేది పెట్టి మనము అవంతా దాన్ని చపాతీని పూర్ణం అనేది క్లోజ్ చేసి మళ్ళీ సేమ్ ఒక ముద్దలాగా మనము అంతా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే
ఆ పూర్ణము పిండిలో నుంచి బయట రాకుండా ఉండాలన్నమాట మనకు. అట్లా మనము మళ్ళీ ఒక చిన్న ముద్దలాగా అనేది ఇచ్చేసుకొని మళ్ళీ మనము ఆయిల్తో కానీ లేదంటే నెయ్యితో కానీ మనం ఒత్తుకోవాలన్నమాట. నేను కవర్ క్లోజ్ చేసి ఒత్తుకొని నేను చూపిస్తాను కదా, అట్లా చిన్న బాల్ చేసేసి కవర్ వేసేసి ఒత్తాలన్నమాట చిన్నగా. అంటే చేత్తో వేళ్ళతో ఒత్తుతూ ఇది కావాలా. నేను అక్కడైతే కానీ ఆయిల్ వేసుకొని ఆయిల్తో ఒత్తుతున్నాను. మీరు నెయ్యి వేసుకొని అయినా కానీ ఒత్తుకోవచ్చు. మనము ప్యాన్ వేడి చేసి పెట్టుకుంటే కనుక ఈజీగా చేసుకునేయచ్చు. ఒకరే ఉంటాము మేము చేసుకోలేము అనుకునే వాళ్ళకి ముందుగానే అలా ప్రిపేర్ చేసి పెట్టుకుని కానీ వంటలు అనేది ప్యాన్ ఆన్ చేసి పెట్టుకుంటే కనుక నేను అక్కడ చూపిస్తాను కదా. ఇప్పుడు ప్యాన్ పైన మనము ఒత్తుకున్న పోలి అయితే వేసి మనం 2 సైడ్స్ నేనైతే నెయ్యితో కాలుస్తాను. అది మీ ఇష్టము, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యితో అయితే బాగుంటుంది. లేదంటే నెయ్యి లేదు అనుకున్నప్పుడు ఆయిల్తో అయినా కానీ మనము కాంచుకోవచ్చు అనమాట, వేయించుకోవచ్చు. అలాగ మనము 2 సైడ్స్ బాగా పొంగుతూ సాఫ్ట్గా 2 సైడ్స్ నెయ్యి వేసి కాంచుకున్నాం అనుకోగానే బాగుంటుంది తినడానికి. నేను అక్కడ చూపిస్తాను కదా, సేమ్ ఇదే పక్కా కొలతలతో పక్కా మెజర్మెంట్స్తో ట్రై చేయండి, బాగా వస్తుంది. టేస్టీగా ఉంటాయి. స్వీట్ కూడా ఖచ్చితంగా అండ్ సేమ్ కొలతతో తీసుకుంటే కన్నా స్వీట్ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. నేను చెప్పిన కప్పుతో మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి, సేమ్ అంటే మెజర్మెంట్స్ తీసుకోండి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అలా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి నాకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.